ప్రతి దాని మీదే ఏ కారణం చేసే మాట్లాడండి. ఆయన వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయనకి ఎంతసేపు ఉండి ఇప్పుకొని చూపిస్తే చూడాలని కోరిక ఉంది. అది ఆయన తప్పు చెప్పిండు కాబట్టి ఆయన తప్పు అని శివాజీ గారిని బండ బూతులు తిట్టిండు. శివాజీ గారిని ఒక్కనే తిట్టలేదు ఆయన. గరగపాటి నరసింహరావు గారిని తిట్టిండు, మన తల్లి సీతాదేవిని తిట్టిండు, మన హిందూ దేవుళ్ళందరిని తిట్టిండు. ద్రౌపది దేవిని గారు కూడా తీసుకొచ్చిండు, అందరిని తీసుకొచ్చిండు ఆయన. ఒక పుచ్చకాయ ముక్క పెట్టి మగవాడి అంగం ఆడవాడి స్త్రీ అంగం రెండు పెట్టి ఆడు చూపించిండు. అట్టాడు సన్నాసి గురించి నువ్వేం అడుగుతావు అడుగు, నేను చెబుతా వాడి గురించి. అసలు అలా చేసినప్పుడు నీకు ఏమనిపించింది? అసలు వాడిని చెప్పు తీసుకొని చెప్పుకు పెంట రాసి కొట్ట బుద్ధి అయింది అనమాట. అట్టాటి ఎదవని అట్టాటి ఎదవకి అసలు ఏం చేసినా తక్కువే అయింది. సాక్షాత్ సీతాదేవిని రేప్ చేశారు అని చెప్పడం ఇలా సాక్షాత్ సీతాదేవిని తీసుకొచ్చి పెట్టిందంటే రేపు తల్లిని పెట్టడా? కన్న తల్లిని కూడా పెడతాడు కట్టాడు సన్నాసి. కన్న తల్లి తలతో సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. వాడికి ఏం పని ఉంది? సీతాదేవి కాడికి పోయిండు. ఇక్కడ వచ్చింది బట్టలు ముచ్చటి, ఇప్పునేది కప్పుకునేది కాడికి వచ్చింది. ఇక్కడ వచ్చింది సంస్కారం సంస్కృతి వచ్చింది. దేవతల కాడికి ఎందుకు పోయిండు? వాడికి ఏం పని? అది ఇచ్చింది ఎవరు? మనమేగా. ఫాలో చేసి ఏం పుట్టింది? ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడు 5-6 రోజుల నుంచి నడుతుంది. కళ్ళు తెరిచి అనుభవాలో కొడితే ఏం పుట్టింది ఒక్కొక్కరికి? మన భారతదేశంలో పుట్టారు కదా, అందరూ అన్నమే కదా తినేది. అనుభవాలో కొడితే వాడి కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు కింద దిగుతాయిగా. చాలా మంది ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది కొంతమంది ఆయనకు సపోర్ట్ గా చేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? అందుకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు మన భారతదేశంలో పుట్టలేదా? మన ఇండియన్స్ కాదా? మహిళలైనా కానీ పురుషులైనా కానీ మీకు పౌరుషం రావట్లేదా? చెప్పు. మన దేవతల్ని కించపరిచినట్టు మాట్లాడి మంచి మాట్లాడిన వాళ్ళని అసలు అసహ్యంగా మాట్లాడిండు. ఆ పుచ్చకాయ ముక్కని కీరాదాసకాయ పెట్టి అసలు చాలా అసహ్యం చేసిండు. అట్టాడి సన్నాసిని ఇంకా ఎందుకు ఫాలో చేస్తారు, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నా. శివాజీ గారినేమో చిన్న విషయాన్ని పెద్ద చేసేసినారు. అవును. ఇప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి అని అవును. మహిళా సంఘాలు ఇప్పుడు మాట్లాడితే బాగుంటది కదా. మన దేవతని ఆ తల్లి ఆ రోజు ఇట్టాటి ఇట్టాటి కుక్క ఎవడో పుడతాడని చెప్పి ఆ తండ్రి శ్రీరామచంద్రుడు అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ తల్లి అసలు ఆ తల్లి అక్కడ ఏం జరిగిందని వాడు రావణాసురుడు తీసుకుపోయినా కూడా ఆ అరికాలను కూడా ముట్టుకోలే. ఆ సన్నాసి భూమిని పెక్కలించి తీసుకొని పోయిండు. ఆమెను అంటుకోవడానికి వాడికి కూడా దమ్ము చాలలేదు. కొంచెం సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంత ఘోరాతి ఘోరంగా సమాజంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా శివాజీ గారి అమ్మగారిని కూడా తిట్టాడు అనేవాడు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక చెప్పే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. వేళ ఒకప్పుడు బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయాలనే వాళ్ళలో వాడు ఒకడు, నా అన్వేషణ వాడు. అందువల్ల చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకంటే ఇతను సమాజం కోసం ఏదో సమాజ హితం కోసం మాట్లాడుతున్నాడు, వీడు కూడా గొప్ప వ్యక్తి ఏమో, వీడికి కూడా సంస్కారం ఉందేమో అనుకున్నాం. ఈ కుసంస్కారం అన్న సంగతి ఎవరికి తెలియలేదు. అంత నీచానిజంగా తిట్టి ఈవేళ వాడి పరువు వాడే తీసుకున్నాడు. వాడు భవిష్యత్తును వాడే నాశనం చేసుకోండి. ఈ మధ్యకాలంలో చాలామందికి సెలబ్రిటీలకు తెలియంది ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన ట్రాఫిక్లోకి వెళ్ళిపోయి అనవసరమైన బూతులు మాట్లాడి సమాజ హితం కాని బూతులు మాట్లాడి వేళ వెధవల్లా మిగిలిపోయి వారి కెరీర్ని దెబ్బ కొట్టుకుని నాశనం అయిపోతున్నారు. కాబట్టి శివాజీ గారు చెప్పిన దాంట్లో 100% కరెక్టు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే గౌరవ మర్యాదలు ఉంటాయని మన ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాడు శివాజీ గారు. ఎందుకంటే మధ్యకాలంలో ఏది చెప్పినా సరే తప్పుడు చేసేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా ఉంటే పద్ధతిగా ఉంటుంది. చాలామంది చండాలంగా అనుకుంటా ఉంటారు. మన ఆడపిల్ల ఏదన్నా అర్ధనగ్నంగా ముందుకు వచ్చిందనుకోండి, అమ్మాయిని నిష్కారణంగా తిట్టడమే కాకుండా తన కన్న తల్లిదండ్రులు కూడా తిడతారు. ఇవాళ దీనికి బుద్ధి లేకపోతే పోయింది, వాళ్ళ తల్లిదండ్రులు కన్నా బుద్ధి లేదని. కాబట్టి ఆ మాటని ఆయన ఎక్కడైనా ఏ ఒక్కరైనా మారుతారేమో అనే ఉద్దేశంతో చెప్పాడు. కొన్ని మారారు చాలామంది. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ చేరగట్టుకుని వస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తిట్టారు శివాజీ గారిని. ఆయన మంచి మాట చెప్పి సమాజ హితం కోసం వచ్చి చెప్పి స్త్రీల గౌరవం కోసం కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు, కొంతమంది స్త్రీకి స్వేచ్ఛొద్దా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఈవేళ చూడండి, ఈ మధ్య జరిగినటువంటి 2-3 ఫంక్షన్స్లో చక్కటి చీర కట్టుకుని సాంప్రదాయంగా మన
వారి ఔన్నత్యాన్ని వాళ్ళు చాటుకుని ఇవాళ ఒక అద్భుతమైన స్త్రీగా నిలబడ్డారు. బయట కొంతమంది కూడా ఇప్పుడు నిండుగా డ్రెస్ వేసుకున్నా కానీ రేపులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఆ దరిద్రులకు చెప్తున్నాను నేను, అరే నిండుగా బట్టలు వేసుకుంటేనే ఇన్ని రేపులు జరుగుతున్నాయే, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని రేపులు జరుగుతారా? అసలు మాట్లాడే దానిలో ఏదైనా అర్థం ఉందా? నిండుగా కప్పుకుంటే రేపులు జరుగుతున్నాయి. అరే సన్నాసులారా, నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే నిండుగా కప్పుకుంటేనే ఇన్ని జరుగుతాయి, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని జరుగుతాయి. అప్పుడు ఎవడు బిడ్డ కూడా పతివ్రతగా మిగలదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఆడవారి సాంప్రదాయం గురించి సంస్కారం గురించి మాట్లాడితే మధ్యలో వచ్చేసి ఏవో కొంపలంటి పోయినట్టు మధ్యలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఆడవాళ్ళని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నటువంటి నీచుల్లో మిగిలిపోతారు వీళ్ళు. అంటే శివాజీ గారు మాట్లాడినప్పుడు బయటకు వచ్చి అనుసూయ గారు నాకు ఖండించారు. మరి ఇప్పుడు ఈయన అన్వేష్ మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించట్లేదు బయటకు వచ్చి? ఎవరు అందరూ ఖండిస్తారు. వీళ్ళ సంస్కారం లేదు కదా. సంస్కారం ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఆ అన్వేషణ కూడా అంత భయంకరంగా తిట్టాడు కూతురు. మరి మన కాలపు అంటే ఏమంటారంటే మన జనరేషన్ మరి మహాపతివ్రత అనసూయ గారు మరి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? అవసరంగా సిగ్గుండాలి మాట్లాడితే. ఇప్పుడు అంత ఘోరంగా తిట్టాడు, ఖండించాలి కదా. మెసేజ్ పెట్టలేదు అనరు, ఎందుకంటే వీళ్ళకి బట్టలు ఇప్పేసుకోవడం సరదాగా ఉంది. ఇప్పేసుకోండి కాదని ఎవడన్నాడు? శివాజీ గారిని ఎందుకు అనడం? శివాజీ ఆడబిడ్డల గౌరవం గురించి మాట్లాడాడు. మాట్లాడినే వక్రీకరించి మాట్లాడారు. ఎవడు రాని ఒకడు, కోసేయాలని ఒకడు, తీసేయాలని ఒకడు. ఏం బీక్తారా బాబు మీరు? నాకు అర్థం కాదు. ఇండియాకి రాను, నాకు కూతురు పుట్టుకు, నా కూతురు పరిస్థితి కూడా అలాగే కావచ్చు, ఇండియాకి రాని చెప్పి ఏదో ఇండియాకి ఎవరు రమ్మన్నాడు? ఇండియాకి వస్తే తొక్కుతారు. ఇక్కడ చాలా ఉన్నాయి వాడి మీద, ఒకటి రెండు కాదు. మరి అదే ధైర్యం వాడికి. ఆ వెదవకు ఉన్నటువంటి ధైర్యం కాబట్టి అమ్మల్ని అక్కల్ని ఎలా తిడతాడు నిష్కారణంగా? మొన్న గవర్నమెంట్ వచ్చేసి ఐబొమ్మర్ అలీని అక్కడ ఉన్నటువంటి పర్సన్ ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలానే మరి అన్వేషణ ఎందుకు తీసుకురావాలి? ఆ ఎదవకున్న పర్మిషన్స్ ఏమిటో, పర్మిట్లు ఏంటో ఎవరికి తెలుసు? ఎక్కడెక్కడ దేశాలు తిరుగుతుంటాడు. ఇన్ని పర్మిషన్ తీసుకుని వెళ్ళి పట్టుకురావాలంటే చాలా కష్టంగానే అనమాట. ఎప్పుడు నాడు తప్పు చేసినాడు దొరకమాటు మానడు, శిక్ష అనుభవించమానడు. ఖచ్చితంగా వాడు చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది, దొరికి తీరుతాడు.